డీటెయిల్ చూస్తే ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్ క్రికెట్ అభిమానులను ఓ రేంజ్లో అలరిస్తోంది. గత సీజన్ల కంటే ఈ సీజన్లో హై వోల్టేజ్ మ్యాచ్లు వీక్షించేందుకు వేదిక కానడంతో మరింత ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ధోని, కోహ్లీ, రోహిత్ లాంటి వాళ్ళు ఆయా జట్లను వెనుకొండి లీడ్ చేస్తున్నారు. ఈ స్టార్ ఆటగాళ్ల బ్యాటింగ్ ను చూసేందుకు అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే ఐపీఎల్ మ్యాచ్ ను డైరెక్ట్ చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఉన్నప్పటికీ టికెట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలనే చెన్నై, హైదరాబాద్ ను మ్యాచ్ చూసేందుకు అభిమానులు టికెట్లు వెళ్ళగా నిరాశగా తిరిగి వచ్చారు. ఇక ఆన్లైన్లో పెట్టిన టికెట్లు కొద్ది నిమిషాలకే ఖాళీ అవుతుండటంతో అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. తాజాగా హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. ఈ నెల 25న బెంగళూరులో ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ మ్యాచ్ జరగనుంది. ఇక అయితే ఉదయం టికెట్లను విక్రయానికి పెట్టిన పేటీఎం 5 నిమిషాల్లోనే టికెట్లన్నీ సోల్డ్ అవుట్ అయ్యాయి. ఇక ప్రతి మ్యాచ్ కు ముందు నిర్వాహకులు ఇదే వైఖరి కొనసాగిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. ఇక టికెట్లు దొరక్క బ్లాక్ లోనే కొనుక్కుంటున్నారు. అధిక డబ్బు కొందరు అభిమానులు. ఈ టికెట్ దొరకని అభిమానులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. హెచ్సిఏ కాంప్లిమెంటరీ పాస్లు దుర్వినియోగం అవుతున్నాయని, కాంప్లిమెంటరీ పాస్లను బ్లాక్ లో అమ్ముకున్నారని అభిమానులు ఫైర్ అవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బాబు అందిస్తారు. క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులకి మరోసారి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి, నిరాశ ఎదురైందనే చెప్పాలి. ఎందుకంటే ఏదైతే ఈ నెల 25వ తారీఖు ఇటు ఆర్సీబీతో బెంగళూరుతో సన్ రైజర్స్ అయితే మ్యాచ్ ఆడబోతుంది. సో ఈ మ్యాచ్కి సంబంధించినటువంటి టికెట్లు పేటీఎంలో పెట్టగానే పెట్టిన 2-3 నిమిషాలకే ఓవరాల్గా 5 మినిట్స్ లోపే మొత్తం సోల్డ్ అవుట్ అనే బోర్డు అయితే ప్రత్యక్షమైంది. సో అయితే లాస్ట్ టైం ఇప్పటికే ఉప్పల్లో జరిగినటువంటి మ్యాచ్లు చూసుకుంటే ఇప్పటికే ముంబై ఇండియన్స్తో మొదటి మ్యాచ్ సన్ రైజర్స్తో జరిగింది. ఆ తర్వాత సన్ రైజర్స్ ఆడినటువంటి మ్యాచ్ సిఎస్కే. ఇప్పటి వరకు టాప్ టీంలో ఉన్నటువంటి ఇటు ముంబై ఇండియన్స్ అలాగే సిఎస్కే ఈ 2 టీంలతో సన్ రైజర్స్ అయితే ఉప్పల్ వేదికగా అయితే 2 మ్యాచ్లు ఆడడం జరిగింది. అయితే ఈ మ్యాచ్ల్లోనే అభిమానులు అయితే కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే పేటీఎంలో టికెట్లు పెట్టిన కొద్ది నిమిషాలకే సోల్డ్ అవుట్ అవ్వడము, ఆ తర్వాత టికెట్లన్నీ కూడా చాలామంది అంటే కొంతమంది గేట్ల దగ్గర బ్లాక్లో అమ్ముతుండడం, ఆ బ్లాక్లో విపరీతమైన రేట్లు పెంచి అమ్ముతుండడం, అవి అభిమానులు ఆ టికెట్లు కొనలేని పరిస్థితి. సో ఇప్పటికే జరిగినటువంటి 2 మ్యాచ్ల్లో అటు సిఎస్కే మ్యాచ్ని చూసుకున్నట్లయితే ధోని వస్తుంటారు, సిఎస్కే ఫ్యాన్స్ కూడా అత్యధికంగా ఉంటారు. అలాగే సన్ రైజర్స్ మ్యాచ్ కాబట్టి మొదటి మ్యాచ్ గెలిచి ఆ తర్వాత సిఎస్కేతో ఆడింది. ముంబై ఇండియన్స్తో ఫస్ట్ మ్యాచ్ గెలిచింది. ముంబై ఇండియన్స్ అంటే రోహిత్ శర్మ ఉంటాడు, హిట్ మ్యాన్ ఉంటాడు, సో ఇటు రోహిత్ అభిమానులు ఉంటారు. సో మొదటి మ్యాచ్కి విపరీతమైన క్రౌడ్ అయితే వచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి సిఎస్కేతో జరిగినటువంటి మ్యాచ్కి కూడా విపరీతమైన క్రౌడ్ వచ్చింది. ఓవరాల్గా 39,000 అబోవ్ అటెండెన్స్ అయితే అక్కడ ఉంటుంది. అంటే 39,000 సీట్ల కెపాసిటీ ఉప్పల్ స్టేడియంకి అయితే ఉంది. అయితే ఈ 2 మ్యాచ్లకు కూడా టికెట్లు దొరక్క అభిమానులు అయితే నిరాశకు గురైనటువంటి పరిస్థితి. సో పేటీఎంలో టికెట్లు పెట్టిన కాసేపటికే కొద్ది నిమిషాల వ్యవధిలోనే సోల్డ్ అవుట్ అవ్వడము, ఆ తర్వాత వెయిటింగ్లో ఉన్నటువంటి అభిమానులందరూ కూడా నిరాశకు లోనవ్వడము, ఆ తర్వాత టికెట్ల కోసం ప్రయత్నిస్తే బ్లాక్లో అనేక మంది అంటే కొంతమంది బ్లాక్ దందా వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ టికెట్లని 1000 రూపాయల టికెట్ని 2,000కి, అలాగే 10,000 ఉన్న టికెట్ని 20,000కి అమ్ముతుండడము, అంత పెట్టుబడి పెట్టలేని అభిమానులు నిరాశగా వెనుదిరిగి వెళ్ళి మళ్ళీ టీవీలోనే చూడడము, ఇటువంటి పరిస్థితులు ఇప్పటికే 2 మ్యాచ్లు జరిగినటువంటి టైంలో జరిగాయి. దీనిపైన పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా అంటే బ్లాక్లో అమ్ముతున్నటువంటి వారిని అయితే పట్టుకుంటున్నారులే కానీ అసలు టికెట్లు పేటీఎంలో పెట్టిన కాసేపటికే కొద్ది నిమిషాల వ్యవధిలోనే అయిపోవడం అనే దానిపై మాత్రం ఇంతవరకు ఎవరు కూడా క్లారిటీ ఇవ్వని పరిస్థితి. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆర్సీబీతో ఈ నెల 25వ తారీఖు అయితే మ్యాచ్ జరగబోతుంది సన్ రైజర్స్తో. సో ఇటు సన్ రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ అయితే ఈ నెల 25వ తారీఖు మ్యాచ్ జరగబోతున్న నేపథ్యంలో ఇటు ముంబై ఇండియన్స్ అలాగే సిఎస్కే మ్యాచ్కి ఎవరైతే అభిమానులు టికెట్లు దొరక్క చూడనటువంటి అభిమానులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ నెక్స్ట్ జరగబోయే మ్యాచ్ మీద కొన్ని ఆశలు అయితే పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అందరూ కూడా దాదాపు 1000 మంది పేటీఎంలో టికెట్లు పెడుతున్న టైంలో అంటే ఏదైతే 11కి అవైలబుల్గా ఉంటాయని చెప్పేసి ఇటు ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ప్రకటించిన టైంలో అందరూ కూడా వెయిటింగ్ చేస్తున్న టైంలో పేటీఎంలో టికెట్లు పెట్టిన 3-4 నిమిషాల వ్యవధిలోనే మొత్తం కూడా సోల్డ్ అవుట్ బోర్డు పెట్టేశారు. సో 39,000
కెపాసిటీ ఉన్నటువంటి ఉప్పల్ స్టేడియం అంటే అందులో కాంప్లిమెంటరీ పాసెస్ ఉంటాయి, ఇంకొన్ని పాసెస్ కూడా ఉంటాయి. వాటన్నిటిని తీసేసినా కూడా దాదాపు 30,000 టికెట్లు అభిమానులకు ఇవ్వాలి. కానీ 30,000 టికెట్లు 2-3 నిమిషాల్లోనే ఎలా అయిపోతాయి అనేది ఇప్పుడు ఇటు అభిమానులు అడుగుతున్నటువంటి ప్రశ్నలు. అయితే టికెట్లు దొరక్క ప్రతి ఒక్క అభిమాని కూడా నిరాశకు ఎదురవుతున్నది అన్నది వాస్తవం. అయితే దీనిపైన ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ను కూడా అడగ్గా అంటే మీడియా కొన్ని ప్రశ్నలు సంధించగా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కూడా మేము ఇటైతే ఆన్లైన్లోనే పెడుతున్నాం, పేటీఎంలో అయితే టికెట్స్ పెడుతున్నాం, పెట్టిన 2-3 నిమిషాలకే అంటే 5 నిమిషాలకు అయిపోతున్నాయి, సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి, దానికి మేమేం చేయలేదని చెప్పేసి ఇటు ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన హెచ్సిఏని ప్రశ్నిస్తే హెచ్సిఏ మాత్రం దీనిపైన కూడా దీనికి మాకు ఏం సంబంధం లేదు, ఇటు ఐపీఎల్లో జరిగేటటువంటి ప్రతి మ్యాచ్ కూడా మేము ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్కి అప్పగించినాము కాబట్టి ఎస్ఆర్హెచ్ఏ చూసుకుంటుంది. సో టికెట్ల విషయం కూడా, టికెట్ల సేల్ విషయం కూడా, మొత్తం టికెట్లకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంటే చూసుకుంటుందని చెప్పేసి ఇటు హెచ్సిఏ చెప్తున్నటువంటి పరిస్థితి, హెచ్సిఏ అధికారులు కూడా చెప్తున్నటువంటి మాటలు. సో మరోవైపు ఇటు పేటీఎంలో పెట్టిన 2-3 నిమిషాలకే టికెట్లు అవ్వబోతున్నాయి, ఇటు బ్లాక్లో మాత్రం చాలామంది అమ్ముతున్నారు, ఏంటి దీని విషయం అని చెప్పేసి ఇటు రాచకొండ సిపిని అంటే కమిషనరేట్ పోలీసులను కూడా అడిగితే పోలీసులు కూడా దీనిపైన మాకు సంబంధం లేదు, దీనిపైన ఆన్లైన్లో పెట్టిన కాసేపటికి టికెట్లు అయిపోతే దానికి మేము ఏం చేయలేము, ఇటు బ్లాక్లో అమ్మితే మాత్రం వాళ్ళని మేము పట్టుకుంటున్నాం అని చెప్పేసి ఇటు పోలీసులు కూడా ఎటువంటి సమాధానం ఇవ్వలేని పరిస్థితి. సో ఓవరాల్గా ఇటు ఈ 3 వర్గాలు కూడా అభిమానులకి క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి. సో ఆ తర్వాత మ్యాచ్ జరిగే కొన్ని గంటల ముందు మాత్రము అక్కడ ఉప్పల్ స్టేడియం చుట్టూరా కూడా అనేక మంది ఇటు గేట్ల దగ్గర బ్లాక్లో టికెట్లు విక్రయిస్తున్నటువంటి పరిస్థితి, టికెట్లు అమ్ముతున్నటువంటి పరిస్థితి. 10,000 ఉన్న టికెట్ని 20,000కి కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి. సో ఈ పాసెస్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ టికెట్లలో ఎక్కువగా కూడా కాంప్లిమెంటరీ పాసెస్ ఉంటున్నాయి. అంటే కాంప్లిమెంటరీ పాసెస్ హెచ్సిఏ అధికారులు వాళ్ళ కొంతమంది తెలిసిన వాళ్ళకి ఇస్తుంటారు, అలాగే కాంప్లిమెంటరీ పాసెస్ కొంతమందికి ఇష్యూ చేయడం జరుగుతుంటుంది. వాళ్ళందరూ కూడా మ్యాచ్ చూడకుండా వేరే వాళ్ళతో ఇటు మ్యాచ్ జరగడానికి కొన్ని గంటల ముందు ఇటు బ్లాక్లో అమ్మడానికైతే ఇవన్నీ కూడా ప్లాన్స్ చేసుకొని బ్లాక్లో అమ్ముతున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఇటు ఈ నెల 25వ తారీఖు జరుగుతున్నటువంటి ఆర్సీబీతో జరుగుతున్నటువంటి మ్యాచ్లో ఇప్పటికే టికెట్లు అందగా ప్రతి అభిమాని కూడా నిరాశకు గురవుతున్నాడు. మరోవైపు మే 2వ తారీఖు కూడా అటు రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ ఉంది సన్ రైజర్స్కి. సో ఇది కూడా ఉప్పల్ స్టేడియంలోనే జరుగుతుంది. సో మే 2న ఇటు చూద్దాము అనుకున్న ప్రతి అభిమాని కూడా అక్కడ కూడా నిరాశ ఎదురైందని చెప్పాలి. ఎందుకంటే మే 2న జరిగే మ్యాచ్కి కూడా ఇప్పటికే టికెట్లన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయని చెప్పేసి ఇటు పేటీఎంలో బోర్డులు దర్శనం ఇస్తున్నటువంటి పరిస్థితి. సో మే 2న ఇటు ఆర్ఆర్ అంటే మొదటి ప్లేస్లో అంటే పాయింట్ల పట్టికలో అయితే ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతుంది. సో ఇప్పటి వరకు జరిగినటువంటి 5 మ్యాచ్ల్లో కూడా 4 మ్యాచ్లు గెలిచి పాయింట్ల పట్టికలో అయితే అగ్రస్థానంలో రాజస్థాన్ రాయల్స్ కొనసాగుతుంది. కాబట్టి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్ అంటే ప్రతి ఒక్కరికి కూడా మంచి ఇంట్రెస్టే ఉంటుంది. ఈ మ్యాచ్ని చూడాలని ఏ అభిమాని అయినా, క్రికెట్ అభిమాని, సగటు అభిమాని కోరుకుంటాడు. సో లైవ్లో చూద్దామని అనుకున్న ప్రతి ఒక్క అభిమానికి మాత్రం ప్రతిసారి నిరాశ ఎదురవుతుందని చెప్పాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ మ్యాచెస్ మనకి ఇక్కడ ఉప్పల్ వేదికగా ఎక్కువ జరగవు. ఈ ఐపీఎల్ సీజన్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అంటే ఈ సందర్భంలోనే ఎక్కువ మ్యాచెస్ ఇక్కడ జరుగుతుంటాయి. ఇటు మన హోమ్ గ్రౌండ్ ఉప్పల్ కాబట్టి ఇటు సన్ రైజర్స్తో జరిగే మ్యాచెస్తో తలపడే జట్లు ఈ మ్యాచెస్ చూడాలని ప్రతి అభిమాని కూడా కోరుకుంటాడు. సో ఈ నేపథ్యంలోనే అటు పేటీఎంలో పెట్టిన టికెట్లు 2-3 నిమిషాలకే సోల్డ్ అవుట్ అవ్వడము, ఇటు బ్లాక్లో కొనలేని పరిస్థితి, వీటన్నిటి మీద కూడా ఇప్పటికే అభిమానులు అయితే మండిపడుతున్నారు. వీటిపైన ఇప్పటికీ క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్కి ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియా రూపంలో ఇటు ట్వీట్స్ చేయడము, ట్విట్టర్లో కానీ అలాగే ఎస్ఆర్హెచ్ని ట్యాగ్ చేస్తూ ఇటు యూట్యూబ్లో ట్రోల్ చేయడము జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఇకనైనా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంటు మరి అభిమానులకి టికెట్లు అందేలాగా ఏమన్నా ఫెసిలిటీస్ కల్పిస్తుందా, కొద్దిసేపు అయినా ఉంచుతుందా పేటీఎంలో అంటే, లేకపోతే అధికారులు అందరూ కూడా కొమ్మక్కయ్యి పేటీఎంలో పెట్టిన టికెట్లు ఒక 2-3 నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అని చెప్పేసి మిగిలినవన్నీ బ్లాక్లో అమ్ముకుంటున్నారా అనేది మాత్రము మనకు తెలియడం లేదు. సో ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ మరి దీనిపైన చర్యలు తీసుకొని మున్ముందు జరగబోయే మ్యాచ్లకైనా ఇటు అభిమానులకు టికెట్లు అందేలాగా ఏమన్నా ఫెసిలిటీస్ కల్పిస్తుందా అనేది వేచి చూడాలి.